దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. సామెత 14:11 Proverbs chapter 14:11 says, యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. ప్రార్థించండి, వాగ్దానం పట్టుకుని, ప్రభువా యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాన్నావుగా, జీవితకాలం అంతా యథార్థంగా ఉంటాను, నా కృపనివ్వు దేవా, నన్ను వర్ధిల్ల చేయమని ప్రార్థన చేయి. వాక్యం సెలవిస్తుంది, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. భక్తిహీనంగా ఉన్నటువంటి వారి ఇల్లు నిర్మూలమైపోతుంది. యథార్థంగా భక్తిగా బతుకుతున్న వారి యొక్క జీవితాలు, వారి గుడారము వర్ధిల్లే రోజు రాబోతుంది. మీ గుడారం వర్ధిల్లే రోజు వచ్చును గాక, మీ కుటుంబం వర్ధిల్లే రోజు వచ్చును గాక. మరి మీరు వర్ధిల్లాలంటే ఏం కలిగి ఉండాలట? యథార్థత. భక్తిహీనంగా ఉంటే వారి ఇంటి మీదకి శాపం వస్తుంది, భక్తి లేకుండా జీవిస్తే. నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదిస్తాడు. నీతిగా జీవిస్తున్నావా? యథార్థంగా దేవుని భక్తి మార్గంలో జీవిస్తే నీ నివాస స్థలము, నువ్వు నివసించే స్థలము, నీ ఇల్లు, నీ బిడ్డలు, నీ కుటుంబము, నువ్వు చేసే వ్యాపారము, ఉద్యోగంలో నువ్వు దేవుని ఆశీర్వాదాలు చూడబోతున్నావు. ఆమేన్. దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం వల్ల మీరు వర్ధిల్లెదరు అన్నాడు. కాబట్టి ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటూ నువ్వు వర్ధిల్లాలని దేవుడు కోరుచున్నాడు. అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలంట, సౌఖ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. అవును పిల్లరా, ఈ ప్రార్థన మీరు కూడా చేయండి. ప్రభువా, నేను అన్ని విషయాల్లో చేతిపండి, అన్ని విషయాలలో వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి, నీ చిత్తం నేను నెరవేర్చాలి ప్రభు. ఆమేన్. 2 Chronicles chapter 20:12 2 దినవృత్తాంతములు 20:12 యెహోషాపాతు రాజు బహుగా జయం పొందుకున్నాడు. అనేక ఇబ్బందులు వచ్చినా జయిస్తూ వెళ్ళగలిగాడు. కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, అతను యథార్థంగా దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని పోరాటాలు ఉన్నాయి, కొన్ని యుద్ధాలు ఎదుర్కొంటున్నావు. నీ ఉద్యోగ స్థలంలోనో, వ్యాపారంలోనో, నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్లో కావచ్చు, నీ అనుదిన దైనందిన జీవితంలో, వీధిలో, ఏ ప్రాంతంలో ఉన్నా ఈ లోకంలో కొన్ని శక్తులు నీతో పోరాడుతూ ఉంటాయి. కానీ భయపడవద్దు, ఆ పోరాటాన్ని చూసి బెదరవద్దు, కృంగిపోవద్దు. కానీ ప్రార్థించి దేవుని మీద భారం మోపి మొరపెడుతుండగా దేవుడు తన జ్ఞానాన్ని నీలోకి రిలీజ్ చేస్తాడు. విశ్వాసంతో ముందుకు సాగు, గొప్ప జయమును పొందబోతున్నావు. 2 దినవృత్తాంతములు 26:5 దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. ఎవరిని ఆశ్రయించినంత కాలము? మరి దేవుడిని ఆశ్రయించకపోతే ఉన్నవన్నీ పోగొట్టుకున్నాడు. దేవుడిని ఆశ్రయించినప్పుడు అతన్ని దేవుడు వర్ధిల్ల చేశాడు. మీలో ఎంతమంది వర్ధిల్లాలని ఆశపడుతున్నారు? నేను ఆశపడుతున్నాను మీరు వర్ధిల్లాలని, బహుగా వర్ధిల్లాలి. మీరంతా, మీరు, మీ కుటుంబాలు, పిల్లల చదువులో కూడా మీరు వర్ధిల్లాలి. పెద్దవారు మీరు ఎదిగిన తర్వాత మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లే రోజు వచ్చును గాక. యవనస్తులు వర్ధిల్లాలి. గట్టిగా ప్రార్థన చేద్దాం. చేతులు వేసే వైపు తండ్రి, అయ్యా వర్ధిల్లే కృప నాకు దయచేయండి. నేను నా ఇంటి వారము వర్ధిల్లాలని మీరు కోరుచున్నారు. యెహోషాపాతు రాజు ప్రభువా వర్ధిల్లాడు. నీ యందు భయభక్తి కలిగినప్పుడు, నిన్ను ఆశ్రయించినప్పుడు వర్ధిల్ల చేసావు తండ్రి. నీవు మా జీవితాలను వర్ధిల్ల చేసే గొప్ప దేవుడు నాయన. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.